146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈరోజు జరిగిన టెస్ట్ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ రికార్డుల మోతమోగించాడని చెప్పవచ్చు. ఇంగ్లాండ్తో జరుగుతోన్న టెస్టు సిరీస్లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శన చూపించాడు. వరుసగా రెండో మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్ 20 ఏళ్లుగా క్రికెట్ ఆడుతోన్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో జైస్వాల్ హ్యాట్రిక్ సిక్సర్లతో ఔరా అనిపించాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతోన్న మూడో టెస్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. 14 ఫోర్లు, 12 సిక్సులు బాదిన జైస్వాల్ 236 బంతుల్లో 214 పరుగులతో అజేయంగా నిలిచాడు. మొదటి మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ 72 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. ఇతని దూకుడు తోడు కావడంతో 430 పరుగులు వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది భారత్. ఇంగ్లాండ్ ముందు 431 రన్ లక్ష్యాన్ని ఉంచింది. జైస్వాల్ రికార్డ్స్ కోసం మాట్లాడుకుంటే, ఇంగ్లాండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో జైస్వాల్ కొట్టిన హ్యాట్రిక్ సిక్స్లు 4వ రోజు ఆటలో హైలైట్గా చెప్పొచ్చు. 42 ఏళ్ల అండర్సన్ తన 20 ఏళ్ల టెస్టు కెరీర్లో ఒకే ఓవర్లో 3 సిక్సులు ఇచ్చుకోవడం ఇది రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. వరుసగా రెండో టెస్టులో డబుల్ సెంచరీ నమోదు చేసిన జైస్వాల్, ఇంగ్లాండ్పై ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్లో 12 సిక్సులు బాదిన యశస్వి, ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ సరసన నిలిచాడు. రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు 18 సిక్సులు కొట్టారు. ఒక ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు ఇన్ని సిక్సులు కొట్టడం ఇదే తొలిసారి. ఈ సిరీస్లో యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు 22 సిక్సులు బాదాడు. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరే ఆటగాడు ఓ సిరీస్లో ఇన్ని సిక్సులు కొట్టలేదు. ఓ సిరీస్లో భారత్ అత్యధిక సిక్సులు బాదినట్లయింది. ఇంగ్లాండ్తో మూడో టెస్టు నాటికే టీమిండియా బ్యాటర్లు 48 సిక్సులు కొట్టారు. ఇంకా 2 టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి ఈ సిరీస్లో. 2019లో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో 47 సిక్సులు కొట్టడమే ఇప్పటి వరకు భారత్ తరఫున రికార్డ్గా ఉంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న ఈ సిరీస్లో జైస్వాల్ 6 ఇన్నింగ్స్లో కలిపి 109 యావరేజ్తో 545 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 50 ఫోర్లు బాదడంతో పాటు 22 సిక్సులు కొట్టాడు. ఓ టెస్టులో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్గా యశస్వి రికార్డ్ నమోదు చేశాడు. 2007లో సౌరవ్ గంగూలీ పాకిస్తాన్తో సిరీస్లో చేసిన 534 పరుగులే ఇప్పటి వరకు అత్యధికం. రాజ్కోట్ టెస్టులో భారత్ 2 ఇన్నింగ్స్లో 400కి పైగా పరుగులు చేసింది. ఈ ఘనత గతంలో 2 మ్యాచ్ల్లో మాత్రమే భారత్ 2 ఇన్నింగ్స్లోనూ 400కి పైగా రన్స్ చేసింది. 2005లో కోల్కతా వేదికగా పాక్తో జరిగిన మ్యాచ్లో, 2009లో అహ్మదాబాద్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లోనూ మాత్రమే చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 122 పరుగులకే కుప్పకూలింది. అంటే యశస్వి జైస్వాల్ తన రెండో ఇన్నింగ్స్లో బౌండరీతో అంటే 12 సిక్సర్స్ అలాగే 14 ఫోర్స్తో 128 పరుగులు సాధించాడు. ఈ రన్స్ని కూడా వీళ్లు ఛేదించలేదని చెప్పుకోవచ్చు. రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. రాజ్కోట్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. టీం ఇంగ్లాండ్ను 434 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్లో ప్రదర్శనతో అదరగొట్టిన భారత్, ఇంగ్లాండ్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో 5వ రోజు వరకు వెళ్తుందనుకున్న టెస్టు 4వ రోజే ముగిసిపోయింది. ఇంగ్లాండ్ ముందు 557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు ఆదిలోనే చేతులెత్తేసింది. బజ్బాల్ టీంగా పేరున్న ఇంగ్లీష్ టీం కనీస పోరాడకుండా టీమిండియాకు బౌలర్లకు దాసోహమైంది. బెన్ డకెట్ రనౌట్తో ప్రారంభమైన ఆ జట్టు పతనం మార్క్వుడ్ క్యాచ్అవుట్తో ముగిసింది. భారత బౌలర్ల దెబ్బకు ఆ జట్టు 40 ఓవర్లలోపే కుప్పకూలింది. 122 పరుగులకు కుప్పకూలింది. ఓ దశలో 50 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన 100 పరుగులు అయినా చేస్తుందా అనిపించింది. కానీ మార్క్వుడ్ 33, బెన్ ఫోక్స్ 16, టామ్ హార్టీల 16 పోరాడటంతో 100 పరుగులు దాటింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లాండ్ అతను పతనాన్ని శాసించాడు. కుల్దీప్ యాదవ్ 2, రవిచంద్రన్ అశ్విన్ 1, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ విజయంతో రోహిత్ సేన 5 మ్యాచుల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 4వ టెస్టు ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా జరగనుంది.